శ్రీమతి నమః. స్కూల్కి పంపించిన కూతురు ఇంటికొచ్చి వాళ్ళ అమ్మతో, అమ్మ అమ్మ నువ్వేమో రాధే రాధే అనమని చెప్పావు కదా, నేను రాధే రాధే అంటే దానికి మా టీచర్ కొట్టింది అని చెప్పి కందిపోయిన తన చేతుల్ని కన్నీళ్లు పెట్టుకుని చూపించింది అని అనుకోండి, ఆ తల్లి పరిస్థితి ఏంటి చెప్పండి. ఈ సంఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది. మదర్ తెరీసా పాఠశాల. ఆ క్లాస్లో పిల్లలందరూ ఉన్నారట. ఆ క్లాస్కేమో ప్రిన్సిపల్ వచ్చిందట. మిగతా వాళ్ళందరూ లేచి నుంచుని గుడ్ మార్నింగ్ టీచరో గుడ్ మార్నింగ్ ఏదో చెప్తారు కదా. ఆ చెప్తే ఒక చిన్న పిల్ల, దానికి 3.5 ఏళ్ళు, ఆ పిల్ల ఒక్కతే మాత్రం రాధే రాధే అందిట. అంతే. మరి పిశాచి పట్టినట్లో మరి దెయ్యం పట్టినట్లు ఆ ప్రిన్సిపల్ ఆ పిల్లని కొట్టేసింది, చేతుల మీద కొట్టేసి నోటికి ప్లాస్టర్ అంటించేసి 15 నిమిషాలు బయట నుంచోపెట్టిందంట. మరి దానికి ఏం పోయే కాలం వచ్చిందో అంత చిన్నపిల్లని అలా ఎలా కొట్టగలిగిందో. వాళ్ళ శాడిజం అలానే ఉంటుంది, వాళ్ళ శాడిజాన్ని అలాగే చూపిస్తారు. మందే తప్పు పరాయి మతస్థులు నడిపే స్కూల్స్ లో మనం పిల్లల్ని వేయటం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వేయవలసి వచ్చింది అనుకోండి, మీరు ఖచ్చితంగా మీ నియమ నిబంధనలు చెప్పండి. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారో అవన్నీ తెలుసుకోండి. ఏమీ తెలుసుకోకుండా ఏదో మనకి దగ్గరలో ఉంది కదా అని చెప్పి మన స్కూల్లో పిల్లల్ని వేసేస్తే, ఈ రోజు ఆ చిన్న పిల్లను కొట్టేసి ఆ మూతికి ప్లాస్టర్ అంటించేసింది. ఆ పిల్ల భయపడిపోతే మెంటల్ గా ఏదైనా తెచ్చేసుకుంటే ఏమవుతుంది? ఆ పిల్లని ఎవరైనా మళ్ళీ కాపాడగలరా? చిన్న వయసులో ఆ పిల్లకి ఆ మనసులో ముద్ర పడింది. దాన్ని నుంచి ఎవరైనా బయటికి తీసుకురాగలరా? వీలైనంత వరకు పరాయి మతస్థులు నడిపే స్కూల్స్ లో పిల్లల్ని వేయకండి. ఒకవేళ వేస్తే ఖచ్చితంగా మీరు చెప్పేయండి, మేము ఇలాగే ఉంటాము, మేము ఇలాగే చేస్తాము అని చెప్పండి. మన సంప్రదాయాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? మన ఆచారాలని మనం ఎందుకు వదిలేసుకోవాలి? వీళ్ళు మిగతా వాళ్ళ మీద ఇలాంటి దాడి చేయగలరా? చేయరు. హిందువుల మీద మాత్రమే దాడి చేస్తారు. హిందూ దేవాలయాలను బదులు కొట్టేస్తారు. హిందూ సంప్రదాయాలనేమో అవహేళన చేస్తారు. మనం బయటికి వెళ్తుంటే మన గురించి నీచంగా మాట్లాడుతూ ఉంటారు. మనం వాళ్ళని తిట్టక్కర్లేదు, మనం వాళ్ళని కొట్టక్కర్లేదు. మన సంప్రదాయము, మన ఆచార వ్యవహారాలు మనం తెలుసుకుని మనం స్ట్రాంగ్ గా నిలబడితే చాలు. ఇప్పుడు ఆ పిల్లని కొట్టేశారు రాధే రాధే అన్నందుకు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే, అమ్మా ఎవరైనా సరే ఇలా రాధే రాధే అన్నప్పుడు నిన్ను తిట్టారు అని అనుకో, వాళ్ళని నువ్వు పట్టించుకోకు, వాళ్ళని వదిలే. ఎందుకంటే రాధ అంటే మూర్తిభవించిన ప్రేమ అని ఆ పిల్లకి ఓదార్పు మాటలు చెప్పాలి. మన సంప్రదాయం గురించి చెప్పాలి, మన విలువల గురించి చెప్పాలి. ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా మన సంప్రదాయాన్ని వదలకూడదు అనేది మనం కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి నూరి పోసేస్తే మన సంప్రదాయానికి పిల్లలు విలువని ఇస్తారు. ఏదో స్కూలు పద్ధతుల ప్రకారం గాజులు వేసుకోవద్దన్నారు కదా అని గాజులు తీసేయకండి, బొట్టు తీసేయకండి, పువ్వులు పెట్టకుండా స్కూల్కి పంపించకండి. మన ఆచార వ్యవహారాల్ని పాటిస్తూ స్కూల్కి పంపించండి. వాళ్ళు ఏదైనా గొడవ చేశారు అని అనుకోండి, మనం కేసు ఫైల్ చేయొచ్చు తెలుసా? మనల్ని నిందించినా అవమానించినా కేసు ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు ఆ పిల్లని కొట్టింది అమ్మాయి, ఆవిడ కేసు ఫైల్ చేశారు, కస్టడీలోకి తీసుకున్నారు ఆవిడ్ని. కాబట్టి హిందువుల మీద దాడి జరిగితే ఎటువంటి అనుమానము లేకుండా, భయము లేకుండా కంప్లైంట్ ఇవ్వండి. అలా ఇస్తేనే దారికి వస్తారు. లేదు అంటే ఈ దాడులు ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇది ఇప్పుడు ఛత్తీస్గఢ్లో జరిగింది, ఆంధ్రప్రదేశ్లోనూ జరిగాయి, తెలంగాణలోనూ జరిగాయి, ఇలా ఎన్నో చోట్ల జరిగాయి. మన సంప్రదాయాన్ని మనం పాటించుకుంటున్నప్పుడు మన మీద దాడులు.